అది నవంబర్ 8, 2016 సంవత్సరం రాత్రి 8 గంటలు. ఆ రోజు భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక షాకింగ్ మూమెంట్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు టీవీలో కనబడి ఈ రోజు అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు అని ప్రకటించగానే దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. బ్యాంకుల ముందు కిలోమీటర్ల క్యూలు, ఏటీఎంల దగ్గర గందరగోళం, ప్రతి ఇంట్లో ఒకటే చర్చ. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పరిస్థితి ఏంటి? ఇది జరిగి దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి మార్పు రాబోతోందా? మళ్ళీ నోట్ బ్యాన్ జరుగుతుందా? మన జేబులో ఉన్న 100, 200, 500 రూపాయల నోట్లు భవిష్యత్తులో చెల్లకుండా పోతాయా? ఈ ప్రశ్నలు ఇటీవల సోషల్ మీడియాలో, వార్తల్లో, మార్కెట్లో బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ కరెన్సీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్ లేదా పాలిమర్స్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ ప్లాస్టిక్ నోట్స్ అంటే ఏంటి? అవి వస్తే పాత నోట్ల పరిస్థితి ఏమవుతుంది? ఇది నిజంగానే మరో నోట్ బ్యాన్ కు దారితీస్తుందా, లేక ఇది కేవలం కరెన్సీ అప్గ్రేడ్ మాత్రమేనా? ఈ డిజిటల్ పేమెంట్స్ యుగంలో కొత్త నోట్ల అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందు ఒక బేసిక్ పాయింట్ గుర్తుంచుకోవాలి. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత వేగంగా పెరుగుతున్నా ఫిజికల్ క్యాష్ డిమాండ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఇవన్నీ వచ్చినా కూడా కోట్లాది మంది ఇప్పటికీ క్యాష్ పైనే ఆధారపడుతున్నారు. అందుకే ఈ భారీ కరెన్సీ డిమాండ్ను ఫ్యూచర్లో ఇంకా ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి ఆర్బీఐ కొత్త మార్గాలను పరిశీలిస్తోంది. ఇక్కడే ప్లాస్టిక్ కరెన్సీ కాన్సెప్ట్ ఆర్బీఐని బాగా అట్రాక్ట్ చేసింది. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం రీసెంట్గా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, సులభంగా చిరిగిపోవు, తడిసినా పెద్దగా డ్యామేజ్ కావు అండ్ చాలా సంవత్సరాల పాటు సర్క్యులేషన్లో ఉండగలవు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఆర్బీఐ ఫ్యూచర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్లాస్టిక్ నోట్లను పరీక్షించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడున్న నోట్లు బాగానే పనిచేస్తున్నాయి కదా, డిజిటల్ పేమెంట్స్ కూడా బాగా పెరిగాయి, మరి కొత్త నోట్ల అవసరం ఎందుకు వచ్చింది? దానికి ప్రధాన కారణం ప్రింటింగ్ ఖర్చు. ఆర్బీఐ విడుదల చేసిన యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కోసమే సుమారు 6,300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2023-24లో ఈ ఖర్చు సుమారు 5,100 కోట్లుగా ఉంది. అంటే యూపీఐ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న కరెన్సీ నోట్లను తయారు చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం ఇంకా 1000 కోట్లలోనే ఉంది. ఇక్కడే పాలిమర్ నోట్స్ ఆర్బీఐ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ప్రింట్ చేస్తే అవి చాలా కాలం పాటు ఉపయోగంలో ఉంటాయి. దీంతో మళ్ళీ నోట్లు ప్రింట్ చేసే అవసరం తగ్గుతుంది. సో ఖర్చు ఒకటే సమస్య కాదు, ఇక్కడ ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. మనలో చాలా మంది నోట్లను జేబులో పెట్టి ఉతకడం, వర్షంలో తడపడం లేదా మడతలు పెట్టి ఉపయోగించడం వల్ల నోట్లు త్వరగా పాడైపోతాయి. కొన్నిసార్లు చిన్నగా చిరిగినా ఆ నోట్లను ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్బీఐ డేటా ప్రకారం 2025-24 ఫైనాన్షియల్ ఇయర్లో బ్యాంకులు దాదాపు 2,400 కోట్ల విలువైన చిరిగిపోయిన నోట్ల సిస్టమ్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 12.3% ఎక్కువ. కాబట్టి ఒకవేళ పాలిమర్స్ నోట్స్ మార్కెట్లోకి వస్తే అవి తడిసినా, మడిచినా, ఎక్కువ కాలం ఉపయోగించినా అవి సులభంగా చిరిగిపోవు. అదే టైంలో కరెన్సీ ప్రింటింగ్ పై అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ కొత్త ప్లాస్టిక్ నోట్స్ వస్తే మన దగ్గర ఉన్న పాత నోట్ల పరిస్థితి ఏంటి? అవి రద్దవుతాయా, లేక రెండూ కలిసి చలామణిలో ఉంటాయా? ఇప్పుడు ఇదే విషయాన్ని చూద్దాం. అయితే ఇండియాలో ప్లాస్టిక్ నోట్స్ తీసుకురావాలనే ఆలోచన వాళ్ళు కొత్తగా పుట్టింది కాదు. అప్పట్లో 2012లో మన గవర్నమెంట్ కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో 10 రూపీస్ పాలిమర్ నోట్లను ట్రయల్ రన్ చేసి పరీక్షించింది. ఆ టైంలో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే కరెన్సీ నోట్ లైఫ్ టైంని పెంచడం, అంటే నోట్లు ఎక్కువ కాలం మన్నేలా చేయడం. కానీ ఆ ప్రాజెక్ట్ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దానికి ప్రధాన కారణం అప్పటి మన టెక్నాలజీ లిమిటేషన్స్. ఆ టైంలో దేశంలోని చాలా ఏటీఎంలు కరెన్సీ ప్రాసెసింగ్ మెషిన్ పాలిమర్ నోట్లను సరిగ్గా ఐడెంటిఫై చేసేంత కెపాసిటీ లేవు. కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆపేసింది.
కానీ ఇప్పుడు 2026లో పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఏటీఎం టెక్నాలజీ, కరెన్సీ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ భారీగా అభివృద్ధి చెందాయి. అందుకే ఇప్పుడు పాలిమర్ నోట్స్ ఆలోచన మళ్ళీ చర్చలోనికి వచ్చింది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ నోట్స్ అనేవి ప్రపంచానికి కొత్తవి కావు. ప్రస్తుతం 60 కంటే ఎక్కువ దేశాలు పాలిమర్ కరెన్సీని సక్సెస్ఫుల్గా ఉపయోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా ఇలా అనేక దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ నోట్స్ని అమలు చేస్తున్నాయి. సో ఇది టోటల్గా కొత్త టెక్నాలజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పరీక్షించబడి సక్సెస్ అయిన ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న అసలు ప్రశ్నకి వస్తే, ప్లాస్టిక్ నోట్స్ వస్తే మళ్ళీ నోట్ బ్యాన్ జరుగుతుందా? సమాధానం ప్రస్తుతం అందుబాటులో సమాచారం ప్రకారం లేదు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని అస్సలు నమ్మకండి. ఇవి కేవలం కరెన్సీని అప్గ్రేడ్ చేసే ప్రక్రియ మాత్రమే. ఒకవేళ భవిష్యత్తులో ఆర్బీఐ పాలిమర్ నోట్లను విడుదల చేసినా కేవలం కొన్ని సిటీస్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించే అవకాశమే ఎక్కువ. సో అటువంటి సమయంలో కూడా మీ దగ్గర ఉన్న పాత పేపర్ నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. ఎలాంటి భయమూ అవసరం లేదు. అలా మన దగ్గర ఉన్న పాత కరెన్సీ, చిరిగిపోయిన పాత నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినప్పుడు వాటి స్థానంలో కొత్త పాలిమర్ నోట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప 2012లో జరిగినట్టు కంప్లీట్ నోట్ బ్యాన్ అయితే కాదు. అయితే పాలిమర్ నోట్స్ వల్ల లాభాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి, తడిసినా సులభంగా పాడవవు, ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, అండ్ కరెన్సీ మేనేజ్మెంట్ ఇంకా ఈజీగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్లాస్టిక్ నోట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ నోట్స్లో మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.